ఇండియాలో లెస్ దెన్ 5% పీపుల్కే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ 35% పీపుల్ అంతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ రెండింటిని మైండ్లో పెట్టుకొని క్రెడిట్ కార్డ్ని యూపీఐతో లింక్ చేయొచ్చు కదా అని ఆర్బీఐ అనుకుంది. కాకపోతే ఓన్లీ రూపే క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యూపీఐకి లింక్ అవుతున్నాయి, వేరే ఏ క్రెడిట్ కార్డ్స్ లింక్ అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్ లాగా వాళ్ళు యూపీఐ క్రెడిట్ లైన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో నార్మల్గా మనకు క్రెడిట్ కావాలంటే అంటే డబ్బులు కావాలంటే ఏం చేస్తాం, మనం క్రెడిట్ కార్డ్ గీక్తాం, 45 days లోపు మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్ని యూపీఐ వాళ్ళు తీసుకొస్తారు. అండ్ మనకి ఇది చాలా పాజిటివ్, ఎందుకంటే ఎప్పుడు క్రెడిట్ కార్డ్ పాకెట్లో పర్స్లో పెట్టుకునే అవసరం ఉండదు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు, అది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం స్వైప్ చేస్తే 1.5% to 2% ఛార్జ్ అని చెప్పి సపరేట్గా వాళ్ళ మందరి నుంచి తీసుకుంటారు. అట్లాంటి సర్చార్జ్లు ఏముండవు. ఎంఎస్ఎంఈస్కి అండ్ బై నో పే లేటర్ లైక్ అమెజాన్ బై నో పే లేటర్, ఫ్లిప్కార్ట్ బై నో పే లేటర్ స్కీమ్స్ ఉన్నాయా, వీటికి కూడా ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది.